ఇంటిని అందంగా పెట్టారు, క్రిస్మస్ రాగానే ఒంటిని అందంగా పెట్టుకున్నారు. ఒళ్ళు బాగుంది, ఇల్లు బాగుంది. ఒంటికి కొత్త బట్టలు వేశారు, ఇంటికి కొత్త పెయింట్ వేశారు. ఒక రకంగా అదిరిందయ్యా చంద్రం. అవునా కదా చెప్పండి? అదిరిపోయింది, ఇల్లు అదిరింది, డ్రెస్ అదిరింది, సూపర్, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈరోజు క్రిస్మస్ లేదా క్రీస్తు మొదటి రాక, దీనికి సంబంధించి సాధారణంగా మనం ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా వినని మాటలు ఈరోజు మీరు వినాలి. యేసుప్రభు వచ్చాడు, హ్యాపీ. యేసుప్రభు పుట్టాడు, హ్యాపీ. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, బాగుంది, క్రిస్మస్ ఓకే, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఆయన ఎందుకు వచ్చాడు? రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆయన రావడానికి గల కారణం ఏంటి? ఈ కారణాలు తెలియకుండా మీరు కొత్త బట్టలు వేసుకోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? ప్రశ్న నెంబర్ 1. ఆయన ఎందుకు వచ్చాడో మీకు తెలియకుండా కేక్ కట్ చేసుకోవడం వల్ల లాభం దేవునికి ఏమైనా ఉందా? ప్రశ్న నెంబర్ 2. ఇలా మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా యేసుప్రభు ఎందుకు వచ్చాడో మీకు తెలియకపోతే, యేసుప్రభు రావలసిన అవసరత ఈ లోకానికి, ఆయన రావలసిన అవసరత ఎందుకు వచ్చిందో మీకు తెలియకపోతే, ఎన్ని చేసినా అది తెలియనప్పుడు, ఆయన రాకలోని పరమార్థం మీకు తెలియనప్పుడు, ఎన్ని పరమాన్నాలు మీరు తిన్నా అన్నీ సున్నా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కావాలి, అర్థం అవ్వాలి ప్రియులారా. అందుకే ఈరోజు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, క్రీస్తు రాకలోని పరమార్థం ఏమిటి, యేసుప్రభు రావలసిన అవసరం ఎందుకు ఏర్పడింది లోకానికి, ఇవన్నీ మాట్లాడుకుంటే ముందుగా ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇవ్వాలి. ఒక ప్రాథమిక సమాచారాన్ని నేను మీకు ఇవ్వాలి. దాన్ని జాగ్రత్తగా ముందుగా విని ఆయన ఎందుకు వచ్చాడో దానికి కారణాలు ఏంటో జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. కారణాలలోనికి వెళ్ళే ముందుగా ఒక ముఖ్యమైన సమాచారాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది మీ అందరికీ తెలియాలి కనుక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు అన్న పేరైతే అందరికీ తెలుసు. విందాం జాగ్రత్తగా. ఈ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు అన్న పేరైతే అందరికీ తెలుసు. కానీ ఆయన గురించి తెలియవలసిన వాస్తవం మాత్రం ఎవ్వరికీ తెలియకుండానే పోయింది. చాలామందికి ఆయన ఎవరో తెలియదు సరిగా. అందుకే చాలామంది ఏమడుగుతుంటారంటే, ఏంటండి మీరు యేసుప్రభును దేవుడు అంటారు, యేసుక్రీస్తు మా రక్షకుడు అని మీరు అంటారు, యేసుక్రీస్తుని నమ్మితే పరలోకం వస్తుంది మీరు అంటారు, యేసుక్రీస్తు అంత అవసరమా అని అడుగుతూ వాళ్ళు వేసే ప్రశ్నలు ఏంటంటే, యేసుక్రీస్తు అన్న ఆయన నిన్న మొన్న వచ్చినవాడు, ఏదో 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు. వాళ్ళ భాష మీరు జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు అన్న ఆయన ఏదో 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు. కానీ ఆయన కంటే ముందు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో పుట్టారు. ఒక బుద్ధుడు పుట్టాడు, ఒక అలెగ్జాండర్ పుట్టాడు, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు పుట్టారు, గొప్ప గొప్ప చక్రవర్తులు పుట్టారు. వీళ్ళందరూ పుట్టిన తర్వాత కదా మీరంటున్న యేసుక్రీస్తు పుట్టింది. ఎందుకంటే క్రిస్మస్ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కలిసి ప్రపంచానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు పుట్టాడు. ఈరోజు అనగా సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు వారు పుట్టారు. ఈ మాట ఉపయోగించడం వలన ప్రపంచానికి ఏమి వెళ్ళిపోయిందంటే మెసేజ్, యేసుక్రీస్తు అన్న ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అని ప్రపంచం అర్థం చేసుకుంది. నా భాష జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవుల మాటల వలన, క్రైస్తవుల అనేక మంది బోధించే బోధల వలన యేసు ప్రభు పరిచయం అవ్వవలసినంతగా ఆయన పరిచయం కాలేదు. పరిచయం అవ్వవలసిన పద్ధతిలో ఆయన పరిచయం అవ్వలేదు. ఆయన గురించి చెప్పడం తప్పు కాదు, ఆయన గురించి చెప్పవలసినంత గొప్పగా చెప్పలేకపోవడం ఖచ్చితంగా బాధాకరం. అందుకే ఈరోజు మన బోధలు విన్న తర్వాత ప్రపంచం, నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవేతరులు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు అన్నటువంటి ఒక ఆయన ఏదో 2000 సంవత్సరాల క్రితము పుట్టినవాడే అని అనుకొని చాలా చిన్నవాడిగా, నిన్న మొన్నటివాడిగా, ఈ మధ్య కాలంలో ఈ లోకంలోనికి వచ్చిన వాడిగా, ఈ లోకంలో పుట్టినవాడిగా భావించి, నిన్న మొన్న వచ్చిన వాడిని నమ్మడం ఏంటి, ఆయన కంటే ముందు సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళని కదా మీరు నమ్మాల్సింది అన్న కౌంటర్స్ ఈరోజు చేస్తున్నారు. దానికి కారణం ఆయనను మనము సరిగా పరిచయం చేయలేకపోవడమే. అందుకే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పే ముందుగా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు
ఈరోజు ఇది సీడీ కూడా రికార్డ్ అవుతుంది కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త, ఈ వాక్యం, ఈ ఉపదేశం, క్రిస్మస్ సందేశం వెళ్తుంది కనుక అనేక మంది చూస్తారు కనుక వాళ్ళందరి కొరకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదే, మీరు అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు లేదా యేసుక్రీస్తు అని మీరు అనుకుంటున్న ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అని మీరు అనుకుంటే పొరపాటు. మనకు అర్థం కావడానికి పుట్టాడు అని మాత్రమే బైబిల్లో ఉంది. కానీ ఇంకా బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పుట్టాడు అని బైబిల్లో ఉండినప్పటికీ మరికొన్ని చోట్ల ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న పదాలు కూడా ఉన్నాయి. మన జాగ్రత్తగా ఆలోచిస్తే పుట్టాడు అన్న మాటకి వచ్చాడు అన్న మాటకి చాలా తేడా ఉంది. మీకు తెలుగు వస్తే అది అర్థమవుతుంది. ఏమండి, పుట్టాడు అన్న మాటకి వచ్చాడు అన్న మాటకి తేడా ఉందా లేదా మీరు చెప్పండి. 100% ఉంది. ఒకసారి బైబిల్లో ఆయన వచ్చాడు 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 అన్న పదాలు బైబిల్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్లీజ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్న మాటను అండర్లైన్ చేయండి ప్లీజ్. బైబిల్లో ఏముందంటే ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈ లోకమందు ఆయన ప్రవేశించాడు అన్న పదం అక్కడ ప్రయోగించబడింది. చూడండి, యేసుప్రభు ఈ లోకములోనికి ప్రవేశించాడు అని అంటే అంతకుముందు ఎక్కడో ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పాలి నాకు. అంతకుముందు ఎక్కడో ఉంటే కదా అక్కడ నుంచి ఇక్కడికి ప్రవేశించాడని మనకు అర్థమవుతుంది. మరికొన్ని మాటలు చూద్దాం. తిమోతి గారికి వ్రాయబడిన మొదటి పత్రిక, కమాన్, తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, తిమోతి గారికి వ్రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నది చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చారు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు ఈ లోకములోనికి ప్రవేశించాడు అన్న పదాలు మీరు ఆలోచిస్తే అసలు ఆయన ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితం అడుగు పెట్టక ముందే ఎక్కడో ఉన్నాడని మనకు అర్థం కావాలి. మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూస్తే, 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు ఆ పదాన్ని మీరు హైలైట్ చేస్తే, ఆ పదాన్ని మీరు స్ట్రెస్ చేస్తే, రాలేదు అంటే వచ్చింది వేరే కారణానికి అని చెబుతున్నాడు అక్కడ. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను అన్న పదాన్ని దయచేసి అండర్లైన్ చేయండి. నేను వచ్చాను అని చెబుతున్నాడు ఆయన ప్రవేశించాడని చెబుతోంది లేఖనం. మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. లూకాసు వార్త 19:10వ వచనం, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను ప్రవేశించెను. బైబిల్లో పుట్టెను అన్న పదం ఉన్నప్పటికీ మనకు అనేక చోట్ల ఆయన వచ్చినవాడు అని బైబిల్లో కనబడుతోంది. మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని దయచేసి మీరు రాసుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించుటకు వెళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుంచి బయలుదేరాడు అడగండి ఇప్పుడు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని.
ఇక్కడికి రావడానికి నేను మరో ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చాను ఇక్కడికి. అంటే ఇక్కడికి రాకముందే నేను మరొక చోట ఉన్నవాడును. ఇక్కడికి రావడానికి మీరందరూ కూడా మరొక చోట నుంచి బయలుదేరి వచ్చినవారు. ఇక్కడికి రాకముందే మీరు మరొక చోట ఉన్నవారు. ఎంత మంచి మాట. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినంటే ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? ఈ లోకం అనుకుంటున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు, అంతకుముందు ఆయనకి ఏ చరిత్ర లేదనుకుంటే పొరపాటు. 2000 సంవత్సరాల చిన్ని కాలపు చరిత్ర ఉన్నవాడు కాదు యేసుక్రీస్తు వారు. ఏదో 2000 సంవత్సరాల చిన్ని కాలపు చరిత్ర ఉన్నవాడు కాదు యేసు ప్రభు. ఆయన చరిత్ర ఎంత గొప్పదో ముందుగా తెలిస్తే ఆయన ఎందుకు వచ్చాడో మీకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు వచ్చాడో మీకు అర్థం కావాలంటే ఆయనకున్న చరిత్ర ఏంటో మీకు తెలియాలి. అందుకే ఆ చరిత్ర మీ ముందు పెడుతున్నాను. చెప్పండి, యేసు ప్రభు పుట్టినవాడా, ఈ లోకంలోనికి వచ్చినవాడా? ఏది మంచి భాషను మీరు చెప్పాలి. పుట్టినవాడు అని బైబిల్లో ఉంది కదా అంటే మనకు అర్థం కావడానికి. ఇంకా లోతుల్లోనికి వెళితే ఆయన వచ్చినవాడు, బయలుదేరి వచ్చినవాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు చూద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం. ఎక్కడి నుంచి బయలుదేరాడో చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు, తర్వాత ఏముంది? తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు. ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ నుండి వచ్చాడు? దేవుని యొద్ద నుండి. దేవుడు అంటే ఇక్కడ తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, ఆ తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అన్న మాట అక్కడ ఉంది చూడండి. ఆయన తండ్రి నుంచి బయలుదేరి వచ్చాడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చినవాడు ఆయన. వచ్చాడు గనక తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటున్నాడు ఆయన. వాక్యం చెబుతోంది ఆయన గురించి. తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చాడంటే ఒక రకంగా ఆలోచిస్తే తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. అంటే యేసు ప్రభు పంపబడినవాడు. తండ్రి పంపితే వచ్చినవాడు. అదే 13వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం. 16వ వచనం. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? అసలు పంపబడినవాడు అన్న పదాన్ని మీరు చూస్తే అక్కడ పంపబడినవాడు అని ఫుట్ నోట్లు ఏముందో చూడండి. అక్కడ పంపబడినవాడు అని ఫుట్ నోట్లు ఏముంది? అపోస్తలుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? పంపబడినవాడు. మీరు యోహాను సువార్త 13:16 చూస్తున్నారు. 13:16 చూస్తున్నాడు. పంపబడినవాడు అని ఫుట్ నోట్లు ఏముంది అక్కడ? అపోస్తలుడు. ఇప్పుడు యేసు ప్రభు పంపబడినవాడా కాదా? పంపబడినవాడు. ఎవరు పంపారు ఆయన్ని? తండ్రి పంపాడు అన్న మాటని కూడా ఒకసారి బైబిల్లో మరొక చోట చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. అంటే యేసు ప్రభును తండ్రి ఈ లోకానికి పంపగా ప్రభు వచ్చాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు వారు పంపబడిన వారు. తండ్రి పంపితే వచ్చినవాడు. పంపబడిన వాడిని మరొక పదంలో ఏమంటారు చెప్పండి? అపోస్తలుడు. అంటే ఈ అర్థం మీద బేస్ అయితే ఇప్పుడు యేసు ప్రభు కూడా అపోస్తలుడా అనే ప్రశ్న వచ్చేస్తుంది. పంపబడిన వాడు గనుక యేసు ప్రభు కూడా అపోస్తలుడా? యేసు ప్రభుని అపోస్తలుడు అని పిలవచ్చా? అది మనకు డౌట్ రావాలి. ఇప్పుడు అపోస్తలుడు అనగానే మనకు అర్థం కావలసిన మాట పంపగా వచ్చినవాడు, పంపబడినవాడు. మరి ఎక్కడైనా యేసు ప్రభును అపోస్తలుడు అని ఎక్కడైనా బైబిల్లో మరి సంబోధించారా అని చూస్తే ఒక్కసారి మళ్ళీ హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అని పక్కన ఏమంటున్నాడు చూడండి. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అని యేసు ప్రభుని ఏమని పిలిచారు అక్కడ? అపోస్తలుడు. ఎందుకు పిలిచారు అపోస్తలుడు అని? ఎందుకు ఆయన పిలిచారు? ఎందుకంటే ఆయన పంపబడినవాడు. పంపబడినవాడు అని అంటే ఎవరో పంపగా వచ్చినవాడు. ఎవరు పంపగా వచ్చినవారు? ఆయన తండ్రి పంపగా వచ్చినవారు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చూపిస్తున్నానంటే 2000 సంవత్సరాల క్రితం మీరు అనుకుంటున్నట్టుగా ఆయన చరిత్ర ప్రారంభం కాలేదు అని మీరు గమనించాలి. ఈ ప్రపంచం యేసుక్రీస్తు వారి చరిత్ర ఏదో 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని మీరు అనుకుంటే పొరపాటు. అందుకే బైబిల్ యేసుక్రీస్తు వారి గురించి, యేసుస్వామి గురించి చెప్పే ఏకైక పుస్తకమే బైబిల్. యేసు ప్రభు గురించి చెప్పే ఏకైక పుస్తకమే బైబిల్. బైబిల్ ఏం చెబితే మీరు దాని గురించి నమ్మాలి. బైబిల్ ఏం చెబితే యేసు ప్రభు వారి గురించి అది మీరు నమ్మాలి. బైబిల్ పక్కన పెట్టి ఎవరో చెప్పారని మీరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కనుక బైబిల్ యేసు ప్రభు గురించి ఏం చెబుతోంది? ఆయన చరిత్ర 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతోందా? అంతకుముందు ఆయన ఉండినవాడని, ఆ ఉండిన ఆయన ఈ లోకానికి పంపబడిన వాడని చెబుతోందా బైబిల్? చెప్పండి. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నవాడుగా, ఆయన తండ్రి చేత పంపబడిన వాడుగా మనకు అర్థమైపోతుంది. ఇంతకు మరి తండ్రి ఎక్కడున్నాడు? ఆసియాలోనా, ఆస్ట్రేలియాలోనా, యూరప్లోనా అని మీరు నన్ను అడిగితే మీరు చేసే ప్రార్థనలో మీరే అడ్రస్ చెబుతున్నారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నారంటే తండ్రి ఎక్కడున్నాడని మీరు అడ్రస్ చెప్పారు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి పంపగా వచ్చినవాడు అని అంటే ఒకప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడో చెప్పాలి. ఇక పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు, పరలోకంలో ఉన్న యేసుస్వామి ఈ లోకానికి పంపగా, తండ్రి పంపగా వచ్చిన వాడు అని మీకు అర్థమైతే ఆయన చరిత్ర మీకు ఎప్పుడు చిన్నగా కనపడదు. ఆయన చరిత్ర మీకు ఎప్పుడు చిన్నగా కనపడదు. యేసుక్రీస్తు వారు ఏదో మరియమ్మకు పుట్టాడని మీరు అనుకుంటున్నారే, కానీ మరియమ్మ గర్భాన రాకముందే ఆయన పుట్టినట్టుగా మనకు బైబిల్లో ఉంది. అందుకే మీరు ఎలాగో క్రిస్మస్ అంటే మీకు ఇష్టం కనుక, మీ అందరికీ క్రిస్మస్ అంటే ఒక ఫేవరెట్ ఫెస్టివల్ కనుక, క్రిస్మస్ అంటే మీకు చాలా ప్రాణం కనుక ఇప్పుడు అసలు సిసలు క్రిస్మస్ని మీకు పరిచయం చేద్దామని ఈ క్రిస్మస్ మిమ్మల్ని పిలిచాను. మీకు తెలిసిన క్రిస్మస్ డిసెంబర్ 25, మీకు తెలియని క్రిస్మస్ చెబుతాను. ఆ డేట్ మీరే ఫిక్స్ చేయండి. రెడీ? ఏం చెప్పబోతున్నాను చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిన క్రిస్మస్ డిసెంబర్ 25, మీకు తెలియని క్రిస్మస్ ఒకటి ఉంది, అది అసలు సీసలు క్రిస్మస్. అది నేను చెబుతాను, ఆ డేట్ మీరు నాకు చెప్పాలి చేతనైతే. ఓకే, రైట్. ఇప్పుడు క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు వారి పుట్టుక అని మనకు తెలుసు కనుక పుట్టుక గురించి కొన్ని మాటలు, ప్రభు పుట్టుక గురించి బైబిల్లో ఉన్న అద్భుతమైన పదాలు ఒక్కసారి బైబిల్లో చూద్దాం. ఎక్కడ తీసుకొని వెళ్తున్నాను? మీకు యేసు ప్రభు అసలు పుట్టుక గురించి చెబుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారి అసలు పుట్టుక, నాట్ డిసెంబర్ 25, నాట్ డిసెంబర్ 25, అసలు పుట్టుక ఒక దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్దాం? సామెతల్లోనికి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. ఇవి యేసుప్రభు వారి మాటలు. సామెతల గ్రంథం 8:22. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా అంటే తండ్రి నన్ను కలుగజేశాను అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. 23వ వచనం, అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము అండర్లైన్ చేయాల మాటను. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అంటే భూమి పుట్టక ముందే నేను పుట్టి తిని అని చెబుతున్నాడు ఆయన. భూమి పుట్టక ముందే నేను పుట్టి తిని అంటున్నాడు. ఇంకా కిందికి వద్దాం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను తండ్రి ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు వారు దేని గురించి మాట్లాడుతున్నాడు? క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు చూడాలి. ఇప్పుడు యేసుప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? క్రిస్మస్ అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? యేసుప్రభు వారి బర్త్డే.
అంతేనా కదా? మీ బర్త్డేనా ఏంటి? యేసుప్రభు వారి బర్త్డే. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి బర్త్డే, పుట్టిన దినం, పుట్టిన రోజు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరిని పడితే వాళ్ళని అడగకుండా యేసుప్రభుని అడుగుదాం. ప్రభువా, ఇంతకు మీరు ఎప్పుడు పుట్టారు అని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఎప్పుడు పుట్టారు ప్రభువా, ఆ డేట్ చెప్పండి అని అడుగుదాం యేసుప్రభుని. మీరు ఎప్పుడు పుట్టారు ప్రభువా, ఆ డేట్ చెప్పండి అని అడిగితే, అలాగైతే రాసుకొని ఆయన అని అన్నాడు. రాసుకుంటాను ప్రభువా అని మనం నోట్స్ తెచ్చుకున్నాం అనుకోండి. చెబుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ చదువుదాం. ఎప్పుడట ఆయన ఎప్పుడు పుట్టాడు? 23వ వచనం, అనాది కాలము మొదలుకొని నాయన డేట్ రాసుకు బిడ్డ అంటున్నాడు. మళ్ళీ అనాది కాలం, కాలమే కదా నువ్వు అడిగింది, డేటే కదా నువ్వు అడిగింది, రాసుకో రాసుకో రాసుకో. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను ఏమి పడితే డేట్ రాసుకుని ఆయన, డేట్ రాసుకుని ఆయన. నేను చెబుతున్నాను, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టింది, డేట్ రాసుకో, డేట్ రాసుకో. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతే సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, డేట్ రాసుకోవచ్చు అంటున్నాడు యేసుప్రభు. చేతనైతే రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. అసలు డిసెంబర్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ ఎలా వస్తుంది? అది ప్రశ్న. డిసెంబర్ ఎలా వస్తుంది? నెల ఎలా వస్తుంది? మాసం ఎలా వస్తుంది? మాసం ఎలా వస్తుంది? భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. సంవత్సరం ఎప్పుడు వస్తుంది? సూర్యుని చుట్టూ భూమి తిరగాలి. దినం ఎలా వస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరగాలి. తన చుట్టూ తాను తిరిగితే రోజు అవుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే మాసం అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగితే చెప్పాలి సంవత్సరం వస్తుంది. మొత్తానికి భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ ముగ్గురు పనిచేస్తేనే మనకు సంవత్సరం వస్తుంది, నెల వస్తుంది, దినం వస్తుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఈ భూమే పుట్టక ముందు, సూర్యుడే పుట్టక ముందు, చంద్రుడే పుట్టక ముందు నేను పుట్టాను అంటున్నాడు. ఇక డిసెంబర్ ఎక్కడిది? అర్థమవుతుందా మీకు? డిసెంబర్ రావాలంటే భూమి పుట్టాలి, డిసెంబర్ రావాలంటే చందమామ పుట్టాలి, డిసెంబర్ రావాలంటే సూర్యుడు పుట్టాలి. అటు సూర్యుడు లేకుండా, ఇటు చంద్రుడు లేకుండా, ఇటు భూమి లేకపోతే డిసెంబర్కి అడ్రస్సే లేదు, డిసెంబర్కి ఇక చరిత్రే లేదు. ఇంకొక మన భాషలో మాట్లాడాలంటే, మీరు ఎప్పుడు పుట్టారు ప్రభు అంటే, డిసెంబర్ పుట్టక ముందే నేను పుట్టి తిని అన్నాడు. ఎస్ ఆర్ నో? చెప్పండి. డిసెంబర్ ముందా యేసుప్రభు ముందా? చెప్పండి. డిసెంబర్ ముందా యేసుప్రభు ముందా? వెరీ గుడ్. డిసెంబర్ 25 ముందా యేసుప్రభు ముందా? మళ్ళీ డిసెంబర్ 25 పుట్టారా మీరు అంటారేంటి? దొరికేశారు. మళ్ళీ డిసెంబర్ 25 అంటే మనకు తెలియదు, బైబిల్లో డిసెంబర్ 25 అని లేదు. అలాగదండి, ఈ లోకంలో ఆయన అడుగు పెట్టాడే ఆ దినాన్ని మేము అలా అనుకుంటున్నామంటే ఓకే. అలాగైతే 2000 సంవత్సరాల క్రితమే ఆయన చరిత్ర ప్రారంభమైందని మాత్రం అనకు. 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన చరిత్ర ప్రారంభమై కేవలం నిన్న మొన్నటి వాడని మాత్రం అనుకుంటే మాత్రం బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుంది? భూమి పుట్టక మునిపే, పర్వతములు పుట్టక మునిపే, ప్రవాహ జలములు లేనప్పుడే నేను పుట్టి తిని. క్రిస్మస్ ఎప్పుడు? క్రిస్మస్. అసలు ఈ క్రిస్మస్ని మీరు ఎప్పుడైనా చేయగలరా చెప్పండి? అందుకే అడిగాను, చేతనైతే చేయండి క్రిస్మస్ని. ఏది అసలు క్రిస్మస్? అది సిసలైన క్రిస్మస్. ఇంతకు ఎవరికి పుట్టాడు? భూమి పుట్టక ముందు ఆయన ఎవరికి పుట్టాడు? మరియమ్మకా? భూమి పుట్టక మునుపు నేను పుట్టి తినాను. ఇంతకు ఎవరికి పుట్టాడు? మరియమ్మ లేదే. మరి ఎవరికి పుట్టాడు? ఆయన ఎవరైతే కన్నాడో ఆయనకు పుట్టాడు. ఆయన ఏమన్నాడు ఈయనను కన్న తర్వాత? నాయనా, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఒకప్పుడు ఒకరితో మరొకరు చెప్పారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఇంతకు ఎక్కడుంది తెలియాలంటే అర్జెంటుగా మీరు కీర్తనల గ్రంథం ఓపెన్ చేయాలి. పరిగెత్తుకుంటూ ఓపెన్ చేసేయండి. 2వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 2వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 7వ వచనము చూద్దాం. 7వ వచనం, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. ఎవరు సెలవిస్తున్నారంట? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అంటే తండ్రి. నీవు నా కుమారుడవు, నేడు